హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోరం. టీడీపీ నేత కాలు పట్టుకున్న. అసలు ఎవరు ఇలా కాలు పట్టుకున్నారనేది పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో గత ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ జనసేన నేతల మధ్య మచిలీపట్నంలో అనుకోని వారైతే జరిగింది. అది కాస్త దాడులుగా, ప్రతిదాడులు, అలాగే ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదుల వరకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాలు పట్టించుకోవడంతో ఈ వివాదం కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు కొనసాగుతున్న క్రమంలో ఈ ఘటన కలకలం రేపింది. మచిలీపట్నంలోని పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందులో తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. 2 రోజుల క్రితం రాత్రి వేళ జనసేన నేతలు ఎర్రంశెట్టి నాని, సయాన శ్రీనివాసరావు బ్యానర్ను చింపేశారు. దీంతో ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. దాడిలో ఎర్రంశెట్టి నానికి గాయాలు కావడంతో పాటు ఇల్లంతా ధ్వంసమయ్యింది. దీంతో ఇరు వర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్మెంట్ చేశారు. అయితే సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. అక్కడే ఉన్న సయాన శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా బ్యానర్ చించినందుకు కాళ్ళు పట్టుకోవాలని క్షమాపణ చెప్పించుకున్నారు. దీంతో టీడీపీ నేత శంకు సీను కాలు పట్టుకొని ఎర్రంశెట్టి నాని అలాగే సయాన శ్రీనివాసు క్షమాపణలు చెప్పారు. అనంతరం టీడీపీ జనసేన నేతలు ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై ఏం చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.